Hi everyone, welcome to our channel. Next video is Junior Inter Maths 1B. Very short answer questions. అంటే 2 marks questions. అందులో ఫస్ట్ యూనిట్ ఏంటి స్ట్రేట్ లైన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 2 marks questions. మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అని కూడా మీనింగ్. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం లైక్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ కేస్ మెటీరియల్స్ కావాలనుకుంటే ఇంటర్మీడియట్ అయినా మెయిన్స్ అయినా ఎంసెట్ మెటీరియల్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఇన్ కేస్ లింక్ మీకు ఎక్స్పైర్డ్ అయినా కూడా నవీన్ రెడ్డి అండ్ మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే మీకు టెలిగ్రామ్లో వస్తుంది, జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఈజ్ నవీన్ రెడ్డి అని రెడ్డి లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు వీడియో చూసేటప్పుడు మినిమం 360p, ఇన్ కేస్ మొబైల్ డేటాతో చూసే వాళ్ళైతే మినిమం 360p, ఎక్కువ డేటా లేని వాళ్ళైతే మినిమం 360pతో చూస్తేనే మీకు క్లారిటీ కనిపిస్తుంది బోర్డు మీద ఉన్న లెటర్స్. 480 720 అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. బ్రైట్నెస్ కూడా పెంచుకొని చూడండి. మొబైల్లో మినిమం 50% బ్రైట్నెస్ ఉంటే మీకు విజిబిలిటీ బాగుంటుంది మన వీడియోస్. నెక్స్ట్ చూడండి, స్టేట్ ఇన్ ద ఫస్ట్ వన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ లైన్ పాసింగ్ త్రూ ది 2,5 అండ్ x, 3:2. అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా ఏంటి? సొల్యూషన్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్ములా. సో ద slope of x1 y1 and x2 y2 is ఫార్ములా ఏంటండి? y2 minus y1 by x2 minus x1. ఆల్రెడీ రెండింటికి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే 2 వచ్చేసింది. అయితే ఆ రెండు పాయింట్స్ ఉండాలి కదా. ఫస్ట్ దాంట్లో 2,5 ఉంది, సెకండ్ దాంట్లో x, 3 ఉంది. అంటే ఇక్కడ మిస్ అయింది ఏంటి? x వాల్యూ మిస్ అయింది. ఆ x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో given that 2,5 ఇంకోటి ఏంటండి x, 3. దిస్ ద ఏ పాయింట్, దిస్ ద బి పాయింట్. ఇది x1 y1 x2 y2. స్లోప్ m ఈక్వల్ టు వాట్? స్లోప్ m ఈక్వల్ టు అదే కదండి ఫార్ములా, y2 minus y1 by x2 minus x1. m ఆల్రెడీ 2 ఇచ్చింది. ఫార్ములా అప్లై చేయండి. y2 వాల్యూ 3 minus y by x minus 2 ఈక్వల్ టు 2. క్రాస్ మల్టిప్లికేషన్. 3 minus 5 is equal to how much? Minus 2 equal to 2 2s are 4x sorry 2 into x 2x 2 2s are minus 4 ట్రాన్స్ఫర్ చేయండి. 2 is equal to 2x అవుతుంది. x వాల్యూ is equal to how much? 1 ఓన్లీ. x వాల్యూ is 1. అంటే ఇక్కడ మిస్ అయితే ఇన్ ప్లేస్ ఆఫ్ x ప్లేస్లో 1 సబ్మిట్ చేసుకుంటే మనకు స్లోప్ 2 వస్తుందని మీనింగ్. సెకండ్ క్వశ్చన్, మనకి ఎలాగో 2 మార్క్స్ స్ట్రైట్ లైన్స్ డిఆర్స్ ప్లేన్ 3Dలో ఉన్నాయి. 4 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి ఎక్కువ చెప్పేసుకుందాం. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. సెకండ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ the points 3, y and 2, 7 is parallel to the line joining the points minus 1, 4 and 0, 6. minus 1, 4 and 0, 6. ఫైవ్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. y వాల్యూ ఫైండ్ అవుట్ ఇఫ్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ ఆర్. ఒక లైన్ జాయినింగ్ పాయింట్స్ ఏంటివండి? ఒకటి 3, 5 ఒకటి ఇస్తుండు. అనదర్ వన్ ఈస్ 2, 7. ఇది 2, 7. ఓకే. అండ్ ప్యారలల్ టు ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఈ లైన్కి అనేది ఇంకొకటి ప్యారలల్గా ఉందట. ప్యారలల్గా ఉంది. ఆ లైన్ జాయినింగ్ పాయింట్స్ ఆర్ minus 1, 4 0, 6. అయితే ఇక్కడ 3, y ఇచ్చిందిగా, ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సార్ దీనికి సంబంధం లేదు, ఇది ఒక లైన్ ఇచ్చిండు, ఓకే, ఇది ఒక లైన్ ఇచ్చిండు, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ఇంటర్సెక్షన్ కూడా ఉంటే ఏదో చేసే వాళ్ళం అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. స్లోప్ నార్మల్గా ఇక్కడ చూడండి ఫార్ములా, ఎప్పుడైనా 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి 2 స్లోప్స్ సేమ్ ఉంటాయి. దీని స్లోప్ 10 ఉంది అనుకోండి, దీని స్లోప్ కూడా ఏముంటుంది? 10 ఉంటుంది. ఇన్ కేస్ దీని స్లోప్ 20 ఉంటే దీని స్లోప్ కూడా 20 ఉంటుంది. ఎప్పుడు ప్యారలల్ లైన్ స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే 2 లైన్ జాయినింగ్స్ ఇచ్చిన అందులో ఒక వాల్యూలో
మిడ్ చేసింది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, రెండింటి స్లోప్ ఈక్వల్గా చేసుకుంటే సరిపోతుంది. సో స్లోప్ ఆఫ్ x1 y1 అండ్ x2 y2 ఫార్ములా ఏంటండి, 2 పాయింట్స్ ఇస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, ఇదే కదా ఫార్ములా. సో స్లోప్ ఆఫ్ ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ ఎగ్జామ్లో రాయండి, గివెన్ పాయింట్స్ అని ఇది ఏబి అండ్ సిడి, అవునా, ఏబిసిడి. స్లోప్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్లోప్ ఆఫ్ ఏబి అంటే ఇది ఈ ఫార్ములా యూజ్ చేయండి. y2 ఎంత, x1 y1 x2 y2 7 మైనస్ y బై ఇక్కడ ఏమవుతుందండి 2 మైనస్ 3. 7 మైనస్ y వాల్యూ 7 మైనస్ y, 2 మైనస్ 3 మైనస్ 1. ఓకే. స్లోప్ ఆఫ్ అనదర్ వన్, స్లోప్ ఆఫ్ సిడి ఈక్వల్, స్లోప్ ఆఫ్ సిడి ఏమవుతుంది, y2 ఎంత, దిస్ ఇస్ ద x1 y1 x2 y2. y2 ఈజ్ 6 మైనస్ 4 బై 0, ఇది మైనస్ కదండి, ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 6 మైనస్ 4 2 బై 1. సో మనకేంటి, సో గివెన్ ఏబి లైన్ ఈస్ ప్యారలల్ టు ది సిడి కదా, ప్యారలల్ టు ది సిడి. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి, అవునా. స్లోప్ ఆఫ్ ఏబి వాల్యూ ఎంత అండి, 7y బై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 బై 1. మైనస్ 1 ట్రాన్స్ఫర్ చేయండి, వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ 7 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -2. -2 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్, y ఈజ్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్, దెన్ వి గెట్ 7 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు y. సో ఇన్ ప్లేస్ ఆఫ్ y ఏముండాలి మనం వాల్యూ, 9 ఉంటే ఆ రెండు లైన్స్ ప్యారలల్ అవుతాయని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయని మీనింగ్ అంటే ఇవే కొన్ని వాల్యూస్ చేంజ్ అయ్యి కూడా రావచ్చు. ఓకేనా. మ్యాక్సిమం ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది, మీరు 2 మార్క్స్ ఇందులో నుంచి మీకు క్రాస్ అయ్యి రావు. సార్ మీరు కొద్దిగా పెద్దగా చేస్తున్నారుగా, ఇంకా షార్ట్కట్ చేయొచ్చు అంటే అది మీ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్, find the equation of the straight line passing through the points, find the equation of the straight line passing through the points 81 square 281 and 82 square 282 82 square 282. సొల్యూషన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. గుర్తుపెట్టుకోండి, స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం 2 పాయింట్స్ అన్న ఉండాలి, లేకపోతే 1 పాయింట్ ఒక స్లోప్ అయినా ఉండాలి. అలా ఉంటేనే మనం స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్, అంటే ఒక 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. ఏంటిది, వన్ ఈజ్ 81 స్క్వేర్ 281, అనదర్ పాయింట్ ఈజ్ ఇక్కడ ఒకటి ఉంది అనుకున్నాం 82 స్క్వేర్ 282. సో ఈ రెండింటి నుంచి పాస్ చేయంగా ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ కావాలి. ఓకేనా. గివెన్ పాయింట్స్ అని ఎగ్జామ్లో రాసుకోండి, దిస్ ఇస్ ద x1 y1 x2 y2. ఓకేనా. స్లోప్ ఏమవుతుందండి, స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 వాల్యూ దిస్ వన్ 282 minus y1 value 281 by x2 value 80 square minus 81 square. చూడండి, న్యూమరేటర్లో 2a is the common term, when we take common 2a minus t1, denominator a is the common term, t2 square minus t1 square, a get cancelled. Again 2 of t2 minus t1 by t2 square minus t1 square అయితే ఏమవుతుంది, t2 minus t1 of t2 plus t1, t2 minus t1 of t2 plus 1. Here t2 minus t1 get cancelled. Remaining slope value is equal to 2 by t2 plus t1. Slope వచ్చేసింది. అయితే the straight line passing through the point x1 comma y1 and slope
హ్యావింగ్ స్లోప్ ఎంత m ఉంది అనుకోండి, అవి ఈక్వేషన్ అవుతుంది y మైనస్ y1 ఇంటూ m ఇంటూ x మైనస్ x1. అయితే కొన్ని బుక్స్లో మీకు ఈ స్లోప్ కనుక్కోకుండా ఇక్కడ డైరెక్ట్ చేసి ఉండొచ్చు. ఎలా సార్ అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఆఫ్ x మైనస్, దాన్ని 0.2 స్లోప్ ఫామ్ అంటాం. బట్ అలా లేకుండా నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇదే బెటర్ కానీ నేను ఈ మెథడ్లో చేస్తాను. సో ఇయర్ అప్లై చేస్తే కనిపిస్తుందా బోర్డు? ఓకే, డిస్ప్లే y మైనస్ ఆప్షన్ y మైనస్ y1 వాల్యూ ఏంటి 281 ఈక్వల్ టు m వాల్యూ 2 బై t2 ప్లస్ t1. ఓకే, m వాల్యూ వచ్చింది కదా, x మైనస్ x1, x వాల్యూ x ఓన్లీ, x1 ఈజ్ 81 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్ మైనస్ 81 స్క్వేర్. ఇది ట్రాన్స్ఫర్ చేసుకోండి 2తో మల్టిప్లై చూడండి. సో t2 ప్లస్ t1 ఆఫ్ మల్టిప్లై చేస్తే y మైనస్ 281 ఈక్వల్ టు 2 ఆఫ్ x మైనస్ 81, x మైనస్ 81 స్క్వేర్. సింప్లీ y ఆఫ్ t1 ప్లస్ t2 మైనస్ 281 స్క్వేర్, ఇది మల్టిప్లై మైనస్ 281 t2 ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 281 స్క్వేర్. 281 స్క్వేర్ 281 స్క్వేర్ గెట్ క్యాన్సిల్. టోటల్గా ఈ వాల్యూస్ అన్నీ ఎక్స్ అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎక్స్ ఎప్పుడు పాజిటివ్ ఉండేలా చూసుకోండి, అంతే. నెగటివ్ ఉన్నా నో ప్రాబ్లం, మీకు మార్క్స్ ఇస్తారు. 2x మైనస్ y ఆఫ్ t1 ప్లస్ t2 మైనస్ ప్లస్ 281 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. Find the equation of straight line making intercept. Okay, yeah. Next question. నేను ఏదో బుక్ పెట్టుకొని చెప్తున్నాను అనుకోకండి, అవి మీకు ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. ఎందులో టెలిగ్రామ్ బుక్స్లో చేసిన ఆ బుక్స్ ఇవే, కాకపోతే అక్కడ ఒక అందులో బుక్ ఉంది, ఇది ఒక టెంపరీ బుక్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్. మొబైల్ అయితే కష్టంగా ఉంటుంది కానీ బుక్లో క్వశ్చన్ రాస్తున్నాం. ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్, ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y is equal to root 3x minus 4 makes with y-axis, అయితే find the angle which makes the straight and y is equal to root 3x minus 4 makes the y-axis యాంగిల్ అవుతుందట. యాంగిల్ టీటా ఎంతో కనుక్కోవాలి, సింపుల్ స్లోప్ అనుకోవాలని మీనింగ్. ఎలా అనుకున్నాను సార్ అంటే గివెన్ ఈక్వేషన్ ఏంటండి, గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎస్ఎల్ అని రాస్తున్న స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ 3x మైనస్ 4. అయితే మనకు స్ట్రైట్ లైన్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ జనరల్ ఫార్మ్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్ట్రైట్ లైన్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇది స్ట్రైట్ లైన్. x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1, ఇది స్ట్రైట్ లైన్. ఇంకా నార్మల్ ఫామ్ ఉంది, అవునా, x బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, y బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, p వాల్యూస్ వస్తున్నాయి నార్మల్. ఇవన్నీ స్ట్రైట్ లైన్సే, కాకపోతే ఒకటి ఫార్మాట్ చేంజ్ అవుతుంది, అవునా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కొనుక్కొని మనం రింగ్స్, చైన్స్, బ్రేస్లెట్స్ చేసుకుంటాం కదా, మొత్తానికి అది గోల్డే, బట్ ఏమవుతుంది షేప్కి వచ్చేసరికి చేంజ్ అయినట్లు. ఇవన్నీ స్ట్రైట్ లైన్స్, ఫార్మాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనకిచ్చిన క్వశ్చన్లో ఏ ఫార్మాట్కి సూట్ అవుతే మనం అది సూట్ చేసి తీసుకుంటాం. ఇక్కడ చూడండి y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c ఉంది కదా. సో కంపేరింగ్ విత్ y ఈజ్ ఈక్వల్ వాట్ mx ప్లస్ c. సో y x కోషంట్ ఎంత ఉందండి, రూట్ 3 ఉంది. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత, రూట్ 3. m ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు tan θ. సో చూడండి, నార్మల్గా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ అనుకోమంటే మైనస్ a బై b ఈజ్ ద స్లోప్. పాయింట్స్ ఇస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఇచ్చాడు అనుకోండి, m ఈజ్ ఈక్వల్ టు tan θ.
సో m వాల్యూ ఎంత √3. √3 ఈజ్ ఈక్వల్ టు tan θ. θ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుందండి tan ఇన్వర్స్ √3 ఈజ్ ఈక్వల్ టు θ. √3 ఎప్పుడు వస్తుంది 60 degrees అంటే π/6 ఈజ్ ఈక్వల్ π/3 అంటే 60 degrees ఆన్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ఆన్ y యాక్సిస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తాలబ్బా, కాస్త సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ కావాలి. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ x is equal to 1 in the y axis. Write the equation of the reflection of the line x is equal to 1 in the y axis లో రిఫ్లెక్షన్ చేయాలి. సో x is equal to 1 in the reflection on the y axis అన్నాడు. x is equal to 1 రిఫ్లెక్షన్ on the y axis అంటే చూడండి, గివెన్ లైన్ ఈజ్ ఏంటి x is equal to 1 ఇచ్చిండు. దీన్ని టోటల్లీ y యాక్సిస్లో రిప్రజెంట్ చేయాలి. వైలో సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయి, x is equal to 1 కాస్త ద రిఫ్లెక్షన్ అబౌట్ ది y యాక్సిస్ అని కన్సిడర్. రిఫ్లెక్షన్ అబౌట్ ది y యాక్సిస్ అంటే అది రిఫ్లెక్షన్ అవుతుంది. y యాక్సిస్ మీద రిఫ్లెక్స్ కావాలంటే ఏంటి x ఈక్వల్ టు -1 అంటే x + 1 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. x + 1 ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ పాజిటివ్ 1 తీసుకుంది కాస్త -1గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే y యాక్సిస్ కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. మనం ఒక స్టేట్ లైన్ ఒక 30 క్వశ్చన్ చెప్పుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6. ఫైండ్ the coordinate condition for the points a, 0, h, k and 0, b. a, 0, h, k, 0, b where AB not equal to 0 to be collinear అంటే ఫైండ్ ద కండిషన్ ఫర్ ది పవర్ పాయింట్. మనకు 3 పాయింట్స్ ఇచ్చాడండి. 3 పాయింట్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ a, 0, సెకండ్ వన్ ఈజ్ h, k, థర్డ్ వన్ ఈజ్ 0, b. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటిది, ఒకటే లైన్ మీద పాయింట్స్ ఉంటే వాటి కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఒకటే లైన్ మీద పాయింట్స్ ఉంటే వాటి స్లోప్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, సి అనుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, బీసీ అయింది. ఇంకోటి ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డిస్టెన్స్ కూడా వస్తుంది. అట్లా కూడా కొలీనియారిటీ చెక్ చేయొచ్చు మనం 2 టైప్స్లో. స్లోప్స్ ఈక్వల్ వచ్చినా కొలీనియరే, అనదర్ వన్ ఈజ్ డిస్టెన్స్ వచ్చినా కొలీనియారిటీ. మనకి కండిషన్ కావాలి, కండిషన్ ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. This is the A point, B point, C point. First, slope of AB equal to slope of BC. Okay na? Slope of AB equal to slope of BC. అంటే ఇది A point exam లో రాయండి. This is the A, this is the B, this is the C. Slope of the formula ఏంటి, y2 minus y1 by x2 minus x1. Here also same, y2 minus y1 by x2 minus x1. ఈ రెండు చూసుకోండి. k minus 0 by h minus a equal to, next y2 minus y1 కదా, b minus k by 0 minus h. 0 minus h. ఇక్కడ వాల్యూ సార్ k by h by a equal to b minus k by minus h.
ఇట్లా ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే మీకు ఓకే నార్మల్ మెథడ్లో ఇచ్చాడు, చేసేద్దాం. హెచ్ ట్రాన్స్ఫర్ చేసేద్దామా, ట్రాన్స్ఫర్ చేసుకోండి. మైనస్ కేహెచ్ బి మైనస్ కే ఆఫ్ హెచ్ మైనస్ ఏ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. సో కేహెచ్ బి ఇంటూ హెచ్ బిహెచ్, బి ఇంటూ ఏ మైనస్ బిఏ, కే ఇంటూ హెచ్ కేహెచ్, కేకే ప్లస్ ఏకే. సో కేహెచ్ కేహెచ్ గెట్ క్యాన్సల్. నెక్స్ట్ వచ్చిన వాల్యూస్ ఏంటి అండి, ఏకే ప్లస్ బిహెచ్ మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్. బట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇది ఆన్సరే, ఇక్కడ చేసిన మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే. బట్ ఇంకేం చేశారంటే ఏకే ప్లస్ బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, బిఏ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, ఏకే ప్లస్ బిహెచ్ అంటే ఇక్కడ 1 ఉంది అనుకోండి, ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్కి వస్తుంది. బిఏ ఈక్వల్ టు 1 ఓన్లీ, సపరేట్ చేయండి. ఏకే బై బిఏ ప్లస్ బిహెచ్ బై బిఏ ఈక్వల్ టు 1 ఓన్లీ. ఏ గెట్ క్యాన్సిల్, ఇయర్ బి గెట్ క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ కే బై బి ప్లస్ హెచ్ బై ఏ ఈక్వల్ టు 1. కే బై బి ప్లస్ హెచ్ బై ఏ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. Find the equation of the straight line. Find the equation of the straight line passing through. Find the equation of the straight line passing through the origin. And making equal angles. With the coordinate axis. With what? Coordinate axis. Okay na? So solution, find the equation of the straight line. అంటే నార్మల్గా ఇది ఉంటుంది కదా 0, 0. అయితే ఆ ఈక్వేషన్ అనేది ఇలా పాస్ కావచ్చు, ఇలా పాస్ కావచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా పాస్ కావడానికి ఒక ఛాన్స్ ఉంది, ఇలా పాస్ కావడానికి అంటే 2 కేసెస్ ఉన్నాయి. ఆరిజిన్ నుంచి అనేది ఎలా అయినా పాస్ కావచ్చు. అయితే మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్. కాబట్టి ఫస్ట్ ఏందా, ద స్ట్రేట్ లైన్ ఈస్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. అన్నప్పుడు నార్మల్గా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఈజ్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఆరిజిన్ నుంచి అయినప్పుడు కాన్స్టాంట్ వాల్యూ 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ఓన్లీ. కాన్స్టాంట్ నెంబర్ వాల్యూస్ ఏమవుతాయి, 0 వస్తాయి. సో ఇంటర్సెప్ట్ ఆఫ్ ది ఇంక్లినేషన్ ఆఫ్ యాంగిల్ ఏమవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్, 45 degrees తీసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు mx. సో x వాల్యూ ఏం తీసుకున్నాం, 45 degrees తీసుకున్నాం అనుకోండి. m ఈజ్ ఈక్వల్ టు tan 45. సో m వాల్యూ ఈక్వల్ టు 1. అంటే పాజిటివ్ డైరెక్షన్ నుంచి పాస్ అయింది అనుకోండి, ఫస్ట్ క్వార్టర్ నుంచి పాస్ అయిపోతుంటుంది కాబట్టి ఒక ఛాన్స్ ఉంది. m ఈక్వల్ టు 1 కన్సిడర్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఈక్వల్ టు 0 ఇస్ ద 1 స్ట్రేట్ లైన్. ఇది కేస్ 1. కేస్ 2, అదే యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ 135 degrees అయితే ఇందులోంచే కాకుండా పాసింగ్ త్రూ ది అంటే ఎటైనా తీసుకోండి, ఎటు తీసుకున్నా ఇదే కదా, ఇలా తీసుకుని ఇందులోనే నుంచి ఇక్కడ పాసింగ్ త్రూ ది ఇలా అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి అయితే పాజిటివ్ ఉంటుంది. టోటల్ ఇంక్లినేషన్ రొటేషనల్ యాక్సిస్ అయితే ఏమవుతుంది, టీటా 135 degrees అవుతుంది. 2 ఛాన్సెస్ ఉన్నాయి. m ఈక్వల్ టు 1 కావడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఒకటి 135 degrees తీసుకున్నాను, ఇందులోనే పాస్ అయింది అనుకోండి, ఇలా వెళ్ళిపోయింది, ఫస్ట్ క్వార్టర్ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు స్లోప్ ఏమవుతుంది, 45 degrees. ఇలా మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, 135 degrees తీసుకుంటాం. మనకు 90+ వచ్చేస్తుంది కదా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు సో m ఈజ్ ఈక్వల్ టు ఏంటి, tan ఆఫ్ 135 degrees.
సో m ఈక్వల్ టు tan ఆఫ్ 90 degrees ప్లస్ 45. సో m ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot 45. సో m ఈజ్ ఈక్వల్ టు -1. ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయండి. y ఈక్వల్ టు -1 ఆఫ్ x ఓన్లీ. y ఈజ్ ఈక్వల్ టు వాట్ -x ప్లస్ y ఈక్వల్ టు 0. 2 స్ట్రైట్ లైన్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. So this is the equation of the straight line, this is the another equation. Next question number 8. Find the equation of the straight line. Find the equation of the straight line passing through. Find the equation of the straight line passing through the point 2, 3 and making non-zero in intercepts, non-zero intercept on the axis of coordinates whose sum is 0. Axis of the sum is let the solution. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y ఈక్వల్ mx ప్లస్ c కావచ్చు, ax ప్లస్ by ప్లస్ c ఫార్మాట్లో కావచ్చు, x by a ప్లస్ y by b ప్లస్ ఈక్వల్ టు 1 కావచ్చు. పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటిది 2, 3 అంటే ఒక స్ట్రేట్ లైన్ ఇది కావాల్సిన స్ట్రేట్ లైన్. ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది 2, 3 నుంచి పాస్ అవుతుంది. మేకింగ్ non-zero intercepts అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. x by a plus y by b equal to 1. This is a straight line another form, intercept on the axis of coordinates whose sum is 0. అంటే a ప్లస్ bని అడిషన్ చేస్తే వాల్యూ 0 వస్తుందని మీనింగ్. a ప్లస్ bని అడిషన్ చేస్తే వాల్యూ 0 వస్తుంది. అంటే మనం a, b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. మనకు కావాల్సిన ఈక్వేషన్ స్ట్రేట్ లైన్ అనేది x by a ప్లస్ y by b ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ఈక్వేషన్. బై ది కండిషన్ ఏంటి, మేకింగ్ non-zero intercept on axis కోడ్ whose sum is 0 given that. అంటే whose sum is 0 అంటే ఏమవుతుంది, ఇక్కడ x intercept value is a, y intercept value is b. here x intercept value how much a, y intercept value b. whose sum అంటే రెండింటిని అడిషన్ చేయండి. a ప్లస్ b ఈక్వల్ టు 0 అంటే a ఈక్వల్ టు వాట్ మైనస్ b. అండ్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, పాసింగ్ త్రూ 2, 3 అంటే దిస్ ఇస్ ద ఎక్స్ వాల్యూ, దిస్ ఇస్ ద వై వాల్యూ. చూడండి ఇందులో సబ్మిట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 2, ఏ ప్లేస్లో ఏ, లేకపోతే ఏ ప్లేస్లో -b టేక్, y ప్లేస్లో 3, b ప్లేస్లో b ఈక్వల్ టు 1 ఓన్లీ. జస్ట్ -2 ప్లస్ 3 by b ఈక్వల్ టు 1 బేసిస్ ఈక్వల్. సో 1 by b ఈక్వల్ టు 1. సో b వాల్యూ ఎంత అండి 1 వచ్చేసింది. b వాల్యూ 1 అయితే ఏ వాల్యూ -1. b వాల్యూ 1 అయితే ఏ వాల్యూ 1 అయింది. సో a, b వాల్యూస్ a ఈజ్ ఈక్వల్ టు -1, b ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఏమవుతుంది x by -1 ప్లస్ y by 1 ఈక్వల్ టు 1. సో -x ప్లస్ y ఈక్వల్ టు 1. మైనస్ కావాలి x minus y is equal to -1, x minus y plus 1 equal to 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. వాళ్ళు ఇచ్చిన కండిషన్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఉంటుంది, ఇది మీరు ట్రై చేయండి అమ్మా, ఇది మీరు చేసేయండి, సేమ్ కండిషన్స్తో ఉంటుంది. ఇది మీకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ది కండిషన్ మారుతుంది 2, 4. ఇది క్వశ్చన్ నెంబర్ 9. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ whose sum is 0. ఇది కూడా సేమ్. కాకపోతే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి
ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది వస్తే రావాలి మీకు. సేమ్ మెథడ్లో చేయండి ఈ క్వశ్చన్ కూడా. 9th క్వశ్చన్ ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఇది కూడా సేమే బట్ నేను చెప్పేస్తే కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. Find the equation of the straight line passing through the -4, 5 and cutting off equal and non-zero intercepts on the coordinate axis ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే క్వశ్చన్ లా చేయండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ద స్ట్రైట్ లైన్ ఈజ్ వాట్, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అండి. అవునా, దిస్ ద ఈక్వేషన్ 1. గివెన్ కండిషన్ ఏంటి, గివెన్ దాట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 0 ఇంటర్సెప్ట్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అన్నాడు. అంటే ఏ ఈక్వల్ టు వాట్, బి అంతే. ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి a ప్లస్ b ఈక్వల్ 0 తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ అన్నాడు, ఏ ఈక్వల్ టు బి. ఇందులో సబ్మిట్ చేయండి. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ విచ్ పాయింట్, పాసింగ్ త్రూ -4, 5 ఓన్లీనా. ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్మిట్ -4, ఏ ప్లేస్లో a ప్లేస్లో 5/a ఈక్వల్ టు 1. సో 1/a ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు హౌ మచ్ అండి, 1. అంటే b వాల్యూ ఆల్సో 1. సో b వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది, x/a ప్లస్ y/1 ఈక్వల్ టు 1, x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా, దిస్ ద రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది కూడా సేమ్ ఇదే మెథడ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ, find the equation of the straight line passing through the point 3, -4 and making x and y intercepts which are in the ratio 2:3. సేమ్ అదే మెథడ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంతకుముందుకి ఇచ్చాడు, 2 సమ్ ఇచ్చాడు, ఒకటేమో ఈక్వల్ అని ఇచ్చాడు. ఇక్కడ రేషియో ఇచ్చిండు. అంటే సొల్యూషన్లో లెట్స్ ద స్ట్రేట్ లైన్ అనేది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. దిస్ ద ఈక్వేషన్ 1. బై ది గివెన్ దట్ వాట్ ఈస్ ద కండిషన్, a/b ఈజ్ ఈక్వల్ టు 2:3 అని ఇచ్చాడు. a/b ఎంత ఇచ్చిండు, ఆ ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ అంటే ఏ వాల్యూ, y ఇంటర్సెప్ట్ వి, వీటి రేషియోస్ ఎంత, 2:3 అంటే a/b. సో a/b ఈజ్ ఈక్వల్ టు 2/3. a/b ఈజ్ ఈక్వల్ టు వాట్, 2/3. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2/3, b వాల్యూ అవుతుంది. ఓకేనా. ఈక్వేషన్ 1 passing through the which point, passing through 3, -4 na 3, -4 సబ్మిట్ చేయండి. 3/a ప్లేస్లో 2b/3 ప్లస్ y/b ఈక్వల్ టు 1. రెసిప్రోకల్ చేసుకుంటే 3 3 6 9/2b ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఎల్సిఎం ఏమవుతుందండి,
2b ఉంది ఎల్సిఎం. సో a ప్లస్ 2y బై 2b, a ప్లస్ 2y బై 2b ఈక్వల్ టు 1. సారీ 9 ఓన్లీ. 9 ప్లస్ 2y ప్లస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 9 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2b. ఓకే, మై మిస్టేక్. b ప్లస్లో 4 సబ్మిట్ చేయాలి కదా. -4 సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ 8 -8 వాల్యూ ఏమవుతుంది 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2b. b వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 1/2 వచ్చింది. ఏ వాల్యూ ఫైండ్ అవుట్. ఇందులో సబ్మిట్ చేయండి. ఏ వాల్యూ a ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ 1/2. 2 గెట్ క్యాన్సిల్. ఏ వాల్యూ ఈజ్ 1/3. సో a కామా b వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వల్. The required equation is x value x only, a value is 1/3, y by 1/2 equal to 1. Numerically x plus 2y equal to 1 is the required equation. Okay na? Required equation. ఒక్క నిమిషం, ఇంకేమన్నా క్వశ్చన్లు వేరే మెటీరియల్లో కూడా చూద్దాం. Some completed. Yeah. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్లీ స్ట్రెయిట్ లైన్స్లోనే. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th one. Transform the equation into నార్మల్ ఫామ్. ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంటే ఒకటి నేను చెప్పేస్తాను, ఒకటి మీరు ట్రై చేయండి. x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సెకండ్ వన్ ఈజ్ x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఇందులో కూడా అవే ఉన్నాయి, వేరే మెటీరియల్లో కూడా. ఏమి ఇచ్చాడంటే ట్రాన్స్ఫార్మ్ ద x ప్లస్ y మైనస్ 2 ఈక్వల్ టు 0 ఒకటి, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x ప్లస్ y 1 ఈక్వల్ టు 0 సపరేట్గా ఇచ్చాడు. ఇందులోనే కలిపిచ్చేసాడు మనకు. ఓకేనా, సేమ్ క్వశ్చన్ కలిపిచ్చేసాడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. నార్మల్గా నార్మల్ ఫామ్ ఉన్న ఈక్వేషన్ అంటే x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p అనేది నార్మల్ ఫామ్ అనుకో. సార్ మనది ఎట్లా రావాలి సార్ అంటే యాక్చువల్గా చూడండి ఎలా రాస్తామంటే x బై కాస్ ఆల్ఫా అంటే x బై ఏ ఆఫ్ తీసుకుంటే బాగానే ఉంటుంది. x of 1 by a by under root a square plus b square plus y of b by under root a square plus b square is equal to c by under root a square plus b square అని మీనింగ్. యాక్చువల్లీ ఇక్కడ -a -b వస్తాయి. దీనిలో మనం చేసుకుంటాం. అది ఎలా వస్తుంది సార్ అని మీకు డౌట్ రావచ్చు. సింప్లీ దీని నార్మల్ ఫామ్ ఎప్పుడు ఇది పాజిటివ్లో ఉండాలి. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా. సో ఇది ఎప్పుడు పాజిటివ్. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ కామన్ దిస్ -x -y ఈక్వల్ టు 1 వచ్చింది. సరే ఈ ఫామ్లోకి రావాలంటే -a బై ఇదే యాక్చువల్లీ చేయాల్సింది. -x ఆఫ్ -a అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ y ఆఫ్ -b అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ a చేయాలి. అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్తో డివైడ్ చేయండి. సార్ అది ఎలా తెలుస్తుంది అంటే మనం నార్మల్గా దీన్ని ఎలా కంపేర్ చేసుకుంటాం. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0నా. ఏ వాల్యూ ఎంత అండి 1, b వాల్యూ కూడా 1 కదా. సో అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్
అండర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ √2 వస్తుంది. సో √2తో డివైడ్ చేయండి. x/√2 మైనస్ y/√2 ఈక్వల్ టు 1/√2 వచ్చిందా? వస్తే x ఈజ్ ద కామన్ టర్మ్ -1/√2 ప్లస్ 1 మైనస్ y కామన్ తీసేని -1/√2 ఈక్వల్ టు 1/√2. సో కంపేరింగ్ విత్ దిస్ ఈజ్ ద ఫామ్ ఏమి ఇస్తారు మనకు, in the form of normal form x cos alpha plus y sin alpha equal to p. Cos alpha value, cos alpha is -1/√2, sin alpha is equal to also -1/√2, p value is equal to how much 1/√2 వచ్చేసింది. p value is equal to -1/√2 వచ్చేసింది. ఓకే, ఈ ఫామ్లోకి రావాలి. cos alpha అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/√2. నెగిటివ్ వచ్చినప్పుడు పై మైనస్ కాస్ ఇన్వర్స్ √2 వస్తుంది. ఇక్కడ వచ్చేస్తే పై మైనస్ కాస్ 1/√2 వాల్యూ ఎంత, π/4. π/4 కాస్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ π/4 అయితే పై ప్లస్, సో π/4 వాల్యూ ప్లస్ అయితే 5π/4 అవుతుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 5π/4. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్ఫా వాల్యూ వచ్చేసింది కదా మనకు. ఆల్ఫా వాల్యూ ఎంత 5/4. సబ్మిట్ చేయండి. ఎక్స్ కాస్ 5π/4 ప్లస్ వై సైన్ 5π/4 ఈక్వల్ టు 1/√2 ఈజ్ ద ఆన్సర్. 1/√2 ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే కాస్ 2θ రివర్స్ వచ్చినప్పుడు 1π ప్లస్ కాస్ ఇన్వర్స్ 1/2 రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ x + y-2 కూడా చేయండి. ఇది ఎంత వస్తుందండి వాల్యూ, ఆల్రెడీ √2తో చేస్తే ఒకటి సేమ్ ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇది ఇక్కడ x cos π/4 ప్లస్ y sin π/4 ఈక్వల్ టు √2 వస్తుంది ఆన్సర్ మీకు. ఇది సెకండ్ దానికి డైరెక్ట్ చెప్పవచ్చు. ఇది నార్మల్ ఫామ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. నార్మల్ ఫాము నార్మల్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్, ఈ మూడు కలిపి 4 మార్క్స్ కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే 2 మార్క్స్కి ఒకటి ఇచ్చేసాడు కానీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది ఫాలోయింగ్. Formed by the following straight line and the coordinate axis and the coordinate axis. 2 questions ఉన్నాయి. ఒకటి నేను చెప్పేస్తే ఒకటి మీరు చేయండి. x - 4y + 2 = 0. సెకండ్ వన్ ఈస్ 3x - 4y + 12 = 0. 12 = 0. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. గివెన్ దట్ స్ట్రైట్ లైన్ అండి x - 4y + 2 = 0. ఇంటర్సెప్ట్ ఫామ్ కన్వర్ట్ చేస్తాను. ఇంటర్సెప్ట్ ఫామ్ కన్వర్ట్ చేశాక నేను ఆన్సర్ చేస్తాను. డైరెక్ట్ లేకపోతే x వాల్యూ ఏ, y వాల్యూ కూడా b తీసుకొని చేయొచ్చు. బట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కన్వర్ట్ చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి, x - 4y = -2. -2 ట్రాన్స్ఫర్ x - 4y / -2 = 1. x / -2 - 4y / -2 = 1. 2 2s x / -2 ప్లస్ ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయండి, y / 2y అవుతుంది కదా, y / 1/2 = 1 అవుతుంది. సో y / 1/2 = 1 అయితే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, కంపేర్ చేయండి. x / a ప్లస్ y / b = 1. కంపేరింగ్ దిస్ ఈక్వేషన్. ఏ వాల్యూ -2, b వాల్యూ 1/2. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హాఫ్ ఆఫ్ AB మాడ్యులస్ ఆఫ్ AB. హాఫ్ ఇంటూ 2 ఎంత అండి, ఏ వాల్యూ -2 ఇంటూ b వాల్యూ 1/2. 2 గెట్ క్యాన్సల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కానీ మాడ్యులస్ ఉంది కూడా ప్లస్. సో 1/2 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ది ఇది కూడా సేమ్.
3x - 4y 12 ఉంది కదా, సేమ్ దాన్ని కూడా మాడిఫై చేయండి. ఎలా చేస్తారు? 3x - 4y = -12 అవుతుంది. 3x - 4y by -12 = 1. 3x by -12 -4y by -12 = 1. 3 1 3 4 4 1 4 3 x by -4 plus y by 3 = 1. ఏ వాల్యూ 4 as b వాల్యూ. ఆన్సర్ ఏమవుతుందండి? 1/2 కదా. ఏ వాల్యూ 4 × 3 2 1 2 2 3 2 6 square units is the answer. Next one. Question number 14. Question number 14. If the area of the triangle formed by the straight line x is equal to 0 ఒకటి, y equal to 0 and 3x plus 4y is equal to a and is 6. Find the value of a. A value find out చేయాలి. అయితే ఇక్కడ బాగా చూడండి. x is equal ఏమన్నాడు? ఫైండ్ ద స్ట్రైట్ లైన్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ x is equal to 0, y is equal to 0 and 3x plus 4y is equal to a. అంటే అక్కడ ఏ ప్లేస్లో ఉండే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే x is equal to 0, y is equal to 0 తీసుకున్న బదులు ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములా c² (2) ab అవుతుంది. ఇక్కడ చూద్దాం. గివెన్ దట్ 3x plus 4y minus a equal to 0. కంపేర్ చేసేయండి. ax plus by plus c equal to 0 a వాల్యూ 3, b వాల్యూ 4, c వాల్యూ -a. అవునా? ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ c² (2) mod ab mod a into b. c వాల్యూ -a² కదండి. a² (2) into a వాల్యూ ఇక్కడ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఏమవుతుంది? a² (2) into a వాల్యూ 3 into 4 ఈక్వల్ టు 6. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. అంటే ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇలా వచ్చేస్తుంది, ఇలా ఫామ్ అవుతుంది అన్నాడు. ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాడు ఒకసారి, y ఈక్వల్, దీన్ని x ఇంటర్సెప్ట్ అంటాం, ఇది y ఇంటర్సెప్ట్గా కన్సిడర్ చేస్తాం. చూస్తే a² = 6 into 4 3 12, 12 2 24, అంటే a² is equal to 144. సో a² is equal to plus or minus 144. a is equal to plus or minus 12 is the answer. ప్లస్ 12 కావచ్చు, -12 కావచ్చు. బట్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు క్వశ్చన్లో. క్వశ్చన్లో ఏం చేస్తాడంటే >0 అని ఇచ్చిండు. >0 కాబట్టి మనం విటే ప్లస్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Fifteenth one. If the portion of a straight line, intercepted between the axis of coordinates is bisected at 2p, 2q. Write the equation of the straight line. Write the equation of the straight line. ఓకే, ఇంకో 1 hour అయితే కంప్లీట్ అయిపోద్ది మేబీ. రైట్, ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్.
ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఫైండ్ ద పోర్షన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్ బైసెక్ట్స్ అన్నాడు. బైసెక్ట్స్ అంటే ఒక ఇంటర్సెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఈక్వేషన్ అవునా, ఇది స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. వెయిట్ 1 minute. If the portion of the straight line intercept between the axis of coordinate bisects 2p, 2q, అంటే ఇది స్ట్రైట్ లైన్ కదండి, ఇవి ఎక్కడ టచ్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ ఏమవుతుంది, a, 0 y యాక్సిస్ కాబట్టి. ఈ పాయింట్ ఏమవుతుంది 0, b. అంటే ఇక్కడ బైసెక్ట్ అంటే ఏమవుతుంది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ మార్కరే తీసుకున్నాం. బైసెక్ట్ అంటే ఏంటి, కరెక్ట్ ఈక్వల్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని బైసెక్టింగ్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ కూడా పాయింట్ ఏంటి 2p, 2q, 2p, 2q. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ద a, b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ స్ట్రేట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లు అవుతుంది. సో a, b వాల్యూ అంటే చూడండి, ద స్ట్రేట్ లైన్ ఏం తీసుకోవచ్చు, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఎందుకు, ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లోనే తీసుకున్నా x/. దిస్ ద ఈక్వేషన్ 1. ద bisected coordinates are ఏంటివి, bisected at 2p, 2q. అంటే మిడ్ పాయింట్ ఫామ్లో అప్లై చేయొచ్చు కదా, మిడ్ పాయింట్ ఫామ్లో అప్లై చేస్తాం. మిడ్ పాయింట్ ఏంటండి, a ప్లస్ 0/2 b ప్లస్ 0/2 ఈక్వల్ టు ఏమవుతాయి 2p, 2q బైసెక్ట్ అంటే. సో a/2, b/2 ఈక్వల్ టు 2p, 2q. ఓకేనా. సో a/2 ఈక్వల్ టు 2p, b/2 ఈక్వల్ టు 2p. దట్స్ a/2 ఈజ్ ఈక్వల్ టు వాట్, 2p. a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 4p ఓన్లీ. నెక్స్ట్ b/2 ఈజ్ ఈక్వల్ టు వాట్, 2q. b వాల్యూ ఈజ్ 4q. a, b వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. దెన్ వీ గెట్ ద x/4p ప్లస్ y/4q ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. 4q ఈక్వల్ టు వాట్, 1 ఈజ్ ద రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్. ఇంకేమైనా చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 కామన్ కాబట్టి అటు వెళ్ళిపోతుంది. x అయితే x³ ప్లస్ yp ఈజ్ ఈక్వల్ టు 4pq ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, yp ఈజ్ ఈక్వల్ టు 4pq ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th వన్. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్ఫా. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ నేనేమన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నుంచి ఏమైనా స్కిప్ చేస్తున్నానేమో చూస్తా. షట్. ఏమీ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ వాట్, 16th క్వశ్చన్ నెంబర్. చూడండి, ఇఫ్ ది product of the intercepts made by the straight line x tan alpha plus y sec alpha equal to 1. ఇదే కదా, x tan alpha plus y sec alpha equal to 1. బ్రాకెట్లో కండిషన్ ఇచ్చాడండి, 0 less than or equal to a less than or equal to p/2 on the coordinate axis
ఈజ్ ఈక్వల్ టు అండ్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ఫైండ్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఫైండ్ ఆల్ఫా. ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రేట్ లైన్. ఒక ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అండి. ప్రోడక్ట్ ఆఫ్ అంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కదండి. వాటి అనేది ఇంటర్సెప్ట్ ఒక స్ట్రేట్ లైన్ మేడ్ చేస్తుంది, తయారు చేస్తుంది అని అర్థం, అంటే ఫామ్ అవుతుందని మీనింగ్. సో ఏబిని ప్రోడక్ట్ చేయాలని మీనింగ్. చేస్తే ఆ స్ట్రేట్ లైన్ రావాలి. నెక్స్ట్ కండిషన్ x tan ఆల్ఫా ప్లస్ y secant ఆల్ఫా ఈక్వల్ టు 1 ఆన్ ది కోఆర్డినేట్ యాక్సెస్ ఈక్వల్ టు ది సైన్ ఆల్ఫా అన్నాడు, ఈక్వల్ టు ది సైన్ ఆల్ఫా. అయితే టీటా వాల్యూ ఎంత? సైన్ ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్. లెట్ సొల్యూషన్. గివెన్ స్ట్రేట్ లైన్ ఏంటి? గివెన్ స్ట్రేట్ లైన్ ఈస్ ఏంటిది? x tan ఆల్ఫా ప్లస్ y secant ఆల్ఫా ఈక్వల్ టు 1. అయితే మనం ఈ ఈక్వేషన్ ఎలా రాయాలంటే ఈ ఫామ్లో రాయాలి. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 రాస్తే వచ్చేదాన్ని. సార్ అంతా బాగానే చెప్పారు, ఇక్కడ 1 ఉంది సార్ ఎట్లా రాస్తాం? ఇక్కడ 1 13 14 ఉంటే 1 × 13 రాస్తే 13 ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ మీరు. సో నేనేం చేస్తున్నాను, x/tan ఆల్ఫా రిటర్న్ యాజ్ cot ఆల్ఫా, sec ఆల్ఫా రిటర్న్ యాజ్ y/cos ఆల్ఫా ఈక్వల్ టు 1 రాయొచ్చుగా చూడండి. సో ప్రోడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వల్ ఎంత? సైన్ ఆల్ఫా. అంటే సైన్ ఆల్ఫాకు వాటిని ప్రోడక్ట్ చేస్తే ఈక్వల్గా ఉంటాయి. ఏంటి ఇవి? కాట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. సో x tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ దెన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఈక్వల్ టు ది సైన్ ఆల్ఫా. ఫైండ్ ఫైండ్ ఆల్ఫా అన్నాడు, రైట్ కదా? ఈ రెండింటికి ఈక్వల్గా ఉంటాయి. కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాట్ ఆల్ఫా రిటర్న్ యాజ్ కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా విరాట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. అంటే లేకపోతే ఈ రెండింటికి ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది? టీటా ఈక్వల్ 45 డిగ్రీ. లేకపోతే ఇలా కూడా రాసుకో, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు హౌ మచ్? 1. సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2. రూట్ ట్రాన్స్ఫర్ చేయండి, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 1/√2 వస్తుంది. సార్ అలా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు p/2 అన్నాడు కదా, అంటే అప్పుడు మిడిల్లో పాజిటివ్ ఉంటుందని అర్థం. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5/4 కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. ఇది కూడా సేమ్ ఇలాంటిది. prove that the points 1, 11, 2, 15 and -3, -5 are collinear and find the equation of the straight line. Find the equation of the straight line containing them. సో ప్రూవ్ దట్ ద పాయింట్స్, ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే కొలీనియర్ అంటే ఏం చేస్తాం? ఏ బి సి. సో ఏబి డిస్టెన్స్ బీటీ డిస్టెన్స్ కలిపితే ఏసీ డిస్టెన్స్ రావాలి, లేకపోతే ఏబీ స్లోప్ బీసీ స్లోప్ సేమ్ వచ్చినా వస్తాయి. సో నేను డైరెక్ట్ చేస్తాను. స్లోప్ ఆఫ్ ఏబి ఏంటి? x1 y1 కదా, 15 -
11/2 మైనస్ 1. ఆన్సర్ ఎంత అండి? 4/1. స్లోప్ ఆఫ్ ఏబీ ఎంత? 4. స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ బీసీ. సరే ఎందుకు డైరెక్ట్ చేస్తానంటే ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. ఎగ్జామ్లో రాయండి గివెన్ పాయింట్స్ అని. సో స్లోప్ ఆఫ్ బీసీ అనుకుంటాం. ఇది x1y1, x2 y2. -5 -15 by -3 -2. సో -20/-5. ఆన్సర్ ఏంటంటే 4. సో స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. అంటే ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని ప్రూవ్ అయ్యింది. చెప్పాను కదా, కొలీనియర్ కావాలంటే ఏబీ స్లోపు, బీసీ స్లోపు, ఏసీ స్లోప్, ఈ 3 స్లోప్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఏ 2 స్లోప్స్ ఈక్వల్గా కొలీనియర్. నెక్స్ట్ లేకపోతే డిస్టెన్స్ ఆఫ్ ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ వచ్చినా కొలీనియర్ అవుతుంది. అంత లెంత్ అనేది ఇది చేసాం. అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒక స్ట్రైట్ లైన్ కావాలంటే 2 పాయింట్స్ అన్నీ ఉండాలి. లేకపోతే ఏముండాలి? నెక్స్ట్ ఒక పాయింట్, ఒక స్లోప్. సో ఆల్రెడీ స్లోప్ తెలిసి లైన్ మొత్తం స్లోప్ ఎంత? 4. అలా 3 పాయింట్లు ఏదన్నా ఒక పాయింట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ y minus y1 ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ x మైనస్ x1. y మైనస్ y1 అంటే ఇదే తీసుకోండి. y మైనస్ y1 ఎంత? 11 ఈక్వల్ టు m ఎంత? 4. x మైనస్ x1 అంటే 1. సో y minus 11 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 4 ఓన్లీ. Total transfer to this side, then we get 4x minus y minus 4 plus 11 equal to 0. 4x minus y plus 8 7 equal to 0 is the answer. Okay na? Plus 7 equal to 0 is the answer. Next question number 18. Question number 18. Find the ratio in which the straight line 2x plus 3y minus 20 equal to 0 divides the join of the points, divide the join of the points 2, 3 and 2, 10. Join of the point 2, 3 and 2, 10. ఇక్కడ find the ratio in which the straight line 2x plus 3y minus 20 equal 0 divide the join of the points 2, 3. ఇది ఎక్సైజ్ బిలోనో సిలో ఉంటుంది. ఇక్కడ రేషియో ఏంటి? -L11:L22 -L11:L22 ఫైండ్ అవుట్ చేయాలి. అయితే అవి రేషియోస్ సేమ్ వస్తే ఆపోజిట్, లేకపోతే సేమ్ సైడ్ అని ఉంటాయి. అంతే కదా ఇక్కడ ఇచ్చింది. ఫైండ్ ద రేషియో విచ్ స్ట్రైట్ లైన్స్ 2x plus 3y minus 20 equal 0 డివైడ్స్ ద జాయింట్ పాయింట్స్ 2 అయితే. అయితే ఇక్కడ అవి ఏ రేషియోతో డివైడ్ చేస్తున్నాయో ప్రూవ్ చేయాలి మనం. అయితే ఇక్కడ లెట్ ద సొల్యూషన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమి ఇచ్చానండి మనకు? స్ట్రైట్ లైన్ 2x plus 3y minus 20 equal to 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ L equal to 0 వచ్చింది. వీ హ్యావ్ మనకేముంది ఫార్ములా ఏంటి? వీ హ్యావ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి? L is equal to ax plus by plus c equal to 0 is divides the line joining of the points ఏంటివి? పాయింట్స్ x1 y1 x2 y2 ఈజ్ ఏంటిది? -L11:L22. ఇప్పుడు రేషియో కనుక్కోవాలి మనం. ఇది ఫార్ములా కదా యూజ్ చేసేది. సో దిస్ ఇస్ ద x1, దిస్ ఇస్ ద y1, x2 y2. సో -L11 అంటే లేదు, మైనస్ ఆఫ్ L11 కదా, 2 ఆఫ్ 2 ప్లస్ 3 ఆఫ్ 3 -20 ఈస్ట్. మళ్ళీ నెక్స్ట్ 2 ఆఫ్ 2 ప్లస్ 3 ఆఫ్ 10 -20. చూడండి, మైనస్ ఆఫ్ 4 ప్లస్ 9 -20 ఈస్ట్
4 ప్లస్ 30 మైనస్ 20. ఆన్సర్ ఏమవుతుంది? 9 ప్లస్ 13 మైనస్ 7 ప్లస్ 7 ఈస్ట్ 30 34 14. సో 1:2 ఈజ్ ద డివైడింగ్ రేషియో. అంతే, డివైడింగ్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్, డివైడింగ్ ద రేషియో. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఇస్తా, ట్రై చేయండి. సేమ్ ఇలాంటిది ఒక క్వశ్చన్ చూడండి. సేమ్ ఇదే పాయింట్ యూజ్ చేసుకొని చేయండి. ఇది వేరే మెథడ్లో ఉన్న క్వశ్చన్. Find the ratio in which the straight line 2x plus 3y equal to 5 divides the line joining the points 0, 0 and -2, 1. Find the ratio in which straight lines 2x plus 3y is equal to 5 divides the line joining the points in 0, 0, -2, same minus L11 is to L22 చేయండి. సేమ్ వస్తుంది, రేషియో రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 19th one. Transform the equation 2 plus 5k x minus 3 of 1 plus 2k y plus 2 minus k equal to 0 into the form L1 plus lambda L2 equal to 0 and find the point of concurrency. Find the point of concurrency of the family of straight line. ఇవి ఫ్యామిలీ ఆఫ్ ది స్ట్రేట్ లైన్స్ నుంచి కాంకరెన్సీ అయితే ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటే ఆ రెండు పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో ఫైండ్, అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ ఇందులో సబ్మిట్ L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ టు 0 ఆ ఫార్మాట్లోకి రాసి సబ్మిట్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో దీన్ని ఫస్ట్ గివెన్ స్ట్రేట్ లైన్ అనే సొల్యూషన్ తీసుకోండి. డైరెక్ట్ ఈ స్ట్రేట్ లైన్ 2 ప్లస్ 5k of x minus 3 of 1 plus 2k of y plus 2 minus k equal to 0. అబ్జర్వ్ చేస్తే 2 into x 2x 5kx మల్టిప్లై చేస్తున్నాం. -3 into y -3y మైనస్ ప్లస్ 6ky ప్లస్ 2k minus k equal to 0. ఇక్కడ k నేను ఒకసారి రాద్దాం, వితౌట్ k ఒకసారి రాస్తాను. 2x -3y చూడండి, వితౌట్ k ఓకే. 3y plus 2. నెక్స్ట్ మిగిలిన k కామన్ తీస్తాం. 5x ఇక్కడ కూడా k కామన్ తీస్తే 6y -1 ఈక్వల్ టు 0. ఎలా ఉందండి? L1 ప్లస్ లాంబ్డా L2 ఈక్వల్ 0 లానే ఉందా చూడండి. ఇది L1, ఇది L2. L1 ఈజ్ ఈక్వల్ ఏంటి? 2x - 3y plus 2 ఈక్వల్ టు 0. L2 ఈక్వల్ టు వాట్? 5x - 6y - 1 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో x, y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎక్స్ వై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటాను నేను పాయింట్ ఆఫ్ కాంకరెన్సీకి. ఫస్ట్ -3 వై కోఎఫిషియంట్ కదా, తర్వాత వచ్చేది 2, తర్వాత అగైన్ 2, అగైన్ -3. నెక్స్ట్ అనదర్ ఈక్వేషన్
-6 -1 5 -6. ఓకే, x బై ఏడి మైనస్ 3 ఇస్ అంటే +3 6 2 = 12 మైనస్ ఉంది ఏడి మైనస్ బీసీగా డిటర్మినెంట్ ఫామ్లో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12 y బై 5 2 = 10 +2 ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ బై 6 2 = 12 +15. ఓకేనా, x బై 15 ఈక్వల్ టు y బై 12 ఈక్వల్ టు 1/3. ఓకే, సో ఇవి రెండు ఒకసారి ఇవి రెండు ఒకసారి x బై 15 ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 15 3 ఆన్సర్ ఏమొచ్చిందంటే చూద్దాం. 15 ట్రాన్స్ఫర్ చేయండి, 1/3 కదా, ట్రాన్స్ఫర్ చేసి 3 1 3 5 x ఈజ్ ఈక్వల్ టు 5. y వాల్యూ y బై 12 ఈక్వల్ టు 1/3, 3 1 3 4 సో y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 4. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఇంకా 10 క్వశ్చన్స్ వరకు చెప్పుకోవాలి మనం. అంటే మీకు టెలిగ్రామ్లో పెట్టిన దాంట్లో కూడా 21 23 24 ఉన్నాయి, ఇక్కడ నా దగ్గర ఉన్న 30 ఉన్నాయి. రెండు కలిపి నేను చెప్పేస్తున్నాను ఇక, ఎందుకంటే ఏమైనా మిస్ అయినా కూడా మీరు 2 మార్క్స్ మిస్ కావద్దు. ఎవరికైతే 75 గోల్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా బెటర్ ఒక ఆప్షన్, ఒక ఐడియా వస్తుందని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద value of p. Find the value of p if the straight line x plus p equal to 0 comma y plus 2 equal to 0 comma 3x plus 2y plus 5 equal to 0 are concurrent. What are concurrent? Concurrent అప్పుడు జస్ట్ డిటర్మిన్ చేస్తాం. డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అంటే det a ఈక్వల్ టు 0 వస్తే దాన్ని కాన్కరెంట్, కాకపోతే నాన్ ఆల్రెడీ గివెన్ కాన్కరెంట్ అన్నాడు కాబట్టి నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను. x వాల్యూ 1, y వాల్యూ ఉందా లేదు, 0 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ p. x కోఎఫిషియంట్ 0 ఇల్లు తీసుకోండి, x కోఎఫిషియంట్ 0, y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 2 అక్కడ కూడా తీసుకోండి, x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ 2 ఈక్వల్ టు 0. కాన్కరెంట్ అన్నాడు కాబట్టి సో 1 ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, 5 1 5, 2 2 4, 0 ఆఫ్ 0 కాబట్టి నెగ్లెక్ట్ చేయండి, ప్లస్ p ఆఫ్ సో 0 -3 ఈక్వల్ టు 0. సో 5 - 1 1, -3p ఈక్వల్ టు 0, 3p ఈక్వల్ టు 1, p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/3. కాన్కరెంట్ అంటే మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉన్నాయి స్ట్రైట్ లైన్లో. కాన్కరెంట్ అంటే ఇదేమైతే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వస్తే కాన్కరెంట్ అవుతుందని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 21. కాన్కరెంట్ మిస్ అయింది అనుకున్నా. సేమ్ క్వశ్చన్ ఇంకొకటి చేయండి, సేమ్ కాన్కరెంట్ది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p. Find the value of p if the lines 4x minus 3y minus 7 equal to 0, 2x plus py plus 2 equal to 0 and 6x plus 5y minus 1 equal to 0 are concurrent. అంటే ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఉందిగా, డిటర్మైన్ చేయండి. సో p వాల్యూ వచ్చేసి మీకు ఆన్సర్ 4 రావాలబ్బా. 4 వస్తే మీరు చేసింది రైట్. ఓకేనా, నెక్స్ట్ వన్. అయిపోయాయి. సో నెక్స్ట్ 24 క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, అది మీరు చేయండి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. నెక్స్ట్ 21st క్వశ్చన్. Find the perpendicular distance
find the perpendicular distance from the point, find the perpendicular distance from the point minus 3 comma 4 to the straight line 5x minus 12y equal to 2. మనకేంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ టు ది స్ట్రేట్ లైన్. అయితే చూడండి ఇక్కడ ఫార్ములా చూడండి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, ఇలా అంటే ఈ పాయింట్ ఫ్రమ్ ద పాయింట్ x1 comma y1 to the straight line ax plus by plus c equal to 0 is perpendicular distance formula is d is equal to ax1 plus by1 plus c mod of by under root of a square plus b square. ఇది ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేరు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేరు. దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఓన్లీ. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మ్ ఆఫ్ ది పాయింట్ x1 comma y to the ax plus by plus c equal to 0 is d is equal to x1 plus by1 plus c by under root a square plus b square. అయితే ఇక్కడ x1 y1 అంటే ఏంటి? x1 y1 is equal, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, minus 3 comma 4. పాయింట్ ఈక్వేషన్ ఏంటి? 5x minus 12y minus 2 equal to 0. సో ax plus by plus c equal to 0. సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ ఇలా. సో డిస్టెన్స్ d is equal to, చూడండి, a వాల్యూ హౌ మచ్? 5 ఉంది. 5, x1 వాల్యూ -3, b వాల్యూ -12, y1 వాల్యూ 4 -2 mod by under root of a వాల్యూ -3 whole square, a వాల్యూ 5 whole square plus b వాల్యూ -12 whole square, nothing but -15, 12 4 48 -2 mod by 5 square value 25 plus 144. సో ఇక్కడ చూస్తే 48 -2 వాల్యూ -50 -15 ప్లస్ 65 mod ఉంది కూడా ప్లస్. ఇక్కడ కింద వస్తే ఏమవుతుందండి? 13 స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, 65/3 13 1s 13 5s. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5 units. ఓకేనా? ఇందుకు సార్ 25 plus 144 value is 169. 116 under root of 169 value 13 square. ఓకేనా? మీకు ఇట్లాంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయొచ్చు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అదే వస్తుందండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది, ఒక్కొక్కటే ఇచ్చాడు ఇందులో కూడా. మీకు ఎక్కువ ఇస్తే మనం చెప్దాం అనుకున్నా కానీ ఇందులో కూడా ఒకటే ఇచ్చాడు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్యారలల్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏం లేదు, ఇది ఈ పాయింట్కు ఈ స్ట్రేట్ లైన్కు, దీన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకుంటా. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఇస్ d is equal to ax1 plus by1 by under root a square plus b square. మస్ట్ అండ్ షుడ్ మ్యాక్సిమం రావచ్చు ఇలాంటి క్వశ్చన్లు ఈసారి. నెక్స్ట్ 22 అయిపోయింది కదా, 21 అయిపోయింది, 22. ఫైండ్ ద నెంబర్స్ మారుతాయండి అంతే. డిస్టెన్స్ బిట్వీన్ ది, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది parallel straight line 3x minus 4y equal to 12 and 3x minus 4y equal to 7. అంటే రెండు స్ట్రేట్ లైన్స్ ప్యారలల్గా ఉంటే ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే చూడండి ఫార్ములా వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ ది parallel straight lines a1x plus b1 ax plus by plus c1 equal to 0 and ax plus by plus c2 equal to 0. సార్ ప్యారలల్ నుండి ఇలా ఎలా తీసుకున్నారంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ సేమ్ ఉంటాయి, మిగిలినవి మాత్రమే చేంజ్ అవుతాయి. సో ఈస్ ఫార్ములా ఈస్ మోడ్ ఆఫ్ c1 minus c2 by under root a square plus b square is the డిస్టెన్స్ ఫార్ములా. ఇదే ఫార్ములా. గివెన్ స్ట్రేట్ లైన్ తీసుకోండి. గివెన్ స్ట్రేట్ లైన్స్ ఆర్,
చూడండి 3x మైనస్ 4y ప్లస్ మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకేనా. అండ్ అనదర్ వన్ ఈస్ 3x మైనస్ 4y మైనస్ 7 ఈక్వల్ టు 0. చూడండి ఇది C1, ఇది C2. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నా. మోడ్ ఆఫ్ C1 ఎంత -12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 బై అండర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ అంటే 3 స్క్వేర్, బి వాల్యూ -4 స్క్వేర్. సో -5 బై అండర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. సో 5/5. సో ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. యా. నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చనే, సేమ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 23rd వన్ సేమ్ అన్నట్టు. కాకపోతే ఇక్కడ లైన్స్ చేంజ్ అవుతాయి. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన లైన్స్ కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నాయి చూడండి. ఈ రెండు ఆల్రెడీ సేమ్ ఇచ్చాడు. ఈసారి మాత్రం సేమ్ వాల్యూస్ ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. బట్ క్వశ్చన్స్ ప్యారలలే. 3x ప్లస్ 4y మైనస్ 3 ఈక్వల్ టు 0, 6x ప్లస్ 8y మైనస్ 1 ఈక్వల్ టు 0, మైనస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఇక సేమ్ మెథడ్. అయితే 3/4 స్లోప్ ఈజ్ -3/4. ఇక్కడ కూడా 6/8. అయితే ఇక్కడ 6 ఇది 8 ఇది కావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయొచ్చు, 2తో మల్టిప్లై చేయొచ్చు. ద స్ట్రైట్ లైన్స్ ఆర్ అంటే రెండు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ సేమ్ చేయండి. ప్యారలల్ అన్నాడు కాబట్టి కన్ఫర్మ్ ప్యారలల్ ఉంటాయని మీనింగ్. కాబట్టి నేను ఈక్వేషన్ 1 ఏం చేస్తాను, 6x ప్లస్ 8y మైనస్ 6 ఈక్వల్ టు 0 అండ్ 6x ప్లస్ 8y మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ లాగా దీన్ని మాడిఫై చేస్తాను. లేకపోతే ఇందులో 2 కామన్ తీసినా దీనిలాగా మాడిఫై అవుతుంది. రెండు సేమ్ చేసుకోవాలి మనం, x క్వశ్చన్ y క్వశ్చన్. Here this is the C1, this is the C2. Formula apply చేయండి. C1 value -6, C2 value -1 plus 1 by under root of A value 6 square, B value 8 square. So -5 by అంటే +5 మోడ్ ఉంది కాబట్టి 6 స్క్వేర్ అంటే 64, 36 అంటే 10 వస్తుంది. సో 1/2 is the answer. ఓకేనా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ప్యారలల్ డిస్టెన్స్ రెండు అయిపోయినాయి. యా. నెక్స్ట్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇంకొకటి 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పటికీ వీడియో లెంత్ వచ్చేసి 1 hour 22 minutes అయిపోయింది. ఇది ఏవి నాకు తెలిసినంత 23 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ 3D అండ్ ప్లేన్. ఇందులో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 20, మొత్తం ఇంకొక 30 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎంత లెంత్ అయినా కంప్లీట్ చేస్తా. 2 యూనిట్స్లో అంటే 2 వీడియోస్లో జామెట్రీ 2 మార్క్స్ కంప్లీట్ చేస్తా. ఒక వీడియోలో డిఫరెన్షియేషన్ 2 మార్క్స్ కంప్లీట్ చేస్తా. ఓకేనా. థ్యాంక్ యూ. మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోస్ ఎక్కువ బూస్ట్ వస్తూ ఉంటుంది. ఓకేనా. టెలిగ్రామ్లో గ్రూప్ జాయిన్ కావడం అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోదు. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వీడియో ఇది అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే పార్ట్ 2 కూడా వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.